కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా అమరావతి అమరలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ భారీగా కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు స్వామివారి దర్శనార్థం తరలివచ్చారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తూ కార్తీక మాసం పుణ్యకాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మండపం వద్ద కార్తీక దీపాలను వెలిగిస్తూ భక్తులు శివనామస్మరణలో తరిస్తున్నారు. భారీ రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం చేసే అవకాశం కల్పించారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో అమరావతి అమరలింగేశ్వర ఆలయం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కిటకిటలాడుతోంది. ఇక ఇదే అంశంపై మా సమాచారం మా ప్రతినిధి హనుమంతరావు అందిస్తారు. లాస్ట్ వారం అయిన కార్తీక మాసం 4వ వారం అయితే చేరుకుంది. అయితే మనం అమరావతి కృష్ణానది ఘాట్ దగ్గర అయితే ఉన్నాం. భక్తులతో అయితే పోటెత్తుతుంది అయితే చెప్పుకోవచ్చు. భక్తులు అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వేలాది మంది ఇక్కడ వచ్చినట్టయితే చూసుకోవచ్చు. గత తుఫానుకి కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానది అయితే బాగా నీళ్లు వచ్చినట్టయితే చెప్పుకోవాలి. మనతో అయితే భక్తులు ఉన్నారు. వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది గుంటూరు సార్. ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము ప్రతి సంవత్సరం వస్తుంటాము. ఈ సంవత్సరం ఎలా బాగానే ఉంది. ఇక్కడ అరేంజ్మెంట్ బాగానే చేస్తున్నారు, ఇబ్బంది లేకుండా. ఎట్లా ఉంది? ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంది? ఈ సంవత్సరం కొద్దిగా కంట్రోల్ బాగానే చేశారు. నీళ్లు తక్కువగా ఉన్నాయి. కన్వీనియంట్గా ఉంది, జనకు ఇబ్బంది పడకుండానే. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్, చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? మా దాచేపల్లండి. అమరావతి గుడి దర్శనం చేసుకోవడానికి వచ్చాను. ఎట్లా ఉంది ఏర్పాట్లు బాగుంటాయి. ప్రతి సంవత్సరం బాగున్నాయి. ఈసారి నీళ్ళు ఎక్కువ ఉండేసరికి జాగ్రత్తగా స్నానం చేయాల్సి వస్తుంది. చూస్తాం. ఇప్పుడు 4వ వారం లాస్ట్ వారం ఉంది. ఎలా ఉంది? బాగుందండి. ఇలా ఈ వారాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలని వచ్చాం. 3 వారాలు చదువుకున్నాం. ఈ వారం కుదిరింది. ఈ వారం వచ్చాం. మెడికల్ టీమ్ వచ్చే భక్తులకైతే చిన్న చిన్న రోగాలకి జబ్బు దలుగులు వీటి కోసం అయితే మేము మందులు అందిస్తున్నాం. కార్తీక మాసం స్టార్ట్ అయిన కాడి నుంచి అయితే మేము మా పిహెచ్ నుంచి మేము రెడీగా ఉన్నామని చెప్తున్నారు మేడం. అయితే తెలుసు. కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అండి మా అత్తలూరు పిహెసి నుంచి ప్రతి స్టాఫ్ మెంబర్స్ ఒక్కళ్ళే కాకుండా అందరూ పిహెసి మొత్తం ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఆదివారము సోమవారం భక్తులు ఎక్కువగా వస్తారు కాబట్టి మా నైట్ షిఫ్ట్లు కూడా డ్యూటీ చేస్తున్నారు మా వాళ్ళు. కొంచెం కాకపోతే ఇప్పటి వరకు ఇబ్బంది లేదు. ఇక ముందు కూడా ఉండకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కువగా జనరల్గా సీజన్గా వాతావరణం మొన్నటిదాకా వర్షాలు ఉన్నాయి కాబట్టి జలుబులు దగ్గులు జ్వరాలతోనే వస్తున్నారు. అంతకు మించి ఎక్కువ ఇబ్బంది అయితే లేదు. భక్తులందరూ కావాల్సిన వాళ్ళు వచ్చి మందులు తీసుకుంటున్నారు. ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే ఇప్పటి వరకు 50 మెంబర్స్ వచ్చారండి. నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి ఈరోజు 4 గంటల వరకు మా ప్రోగ్రాం ఇలానే కంటిన్యూ చేస్తాము. గత కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నెల రోజుల నుంచి కూడా మా మెడికల్ టీము భక్తులకి కానీ ఆలయ సిబ్బందికి కానీ అందుబాటులోనే ఉన్నారు. ఏ అవసరం వచ్చినా వాళ్ళు కావాల్సిన మందులు వచ్చి వాడుకుంటున్నారండి. మేము ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరం రావటం మాకు బ్రహ్మాండంగా దర్శనం అయింది. స్వామివారి దర్శనం కూడా బాగా జరిగింది. అందరికి కూడా అంతా క్యూ లైన్లో కూడా మేము ఎలా ఉంది ఏంటి అని చెప్పి అడిగాం. అందరూ కూడా బ్రహ్మాండంగా సౌకర్యాలు అన్నీ బాగా చేశారు. బయట మజ్జిగ పంపిణీ చేస్తున్నారు, అన్నప్రసాదం చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. స్వామివారి దయ కృప అందరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతాం. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల కృష్ణానదిలో బాగా వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ సంవత్సరం పుణ్యస్నానాలకి అందరికీ బాగా సహకరించి నీరు కూడా ఇబ్బంది ఏమి లేకుండా అందరికీ స్నానాలకి అంతా బాగా జరుగుతుంది. గుంటూరు అమరావతి అమరలింగేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాము. ఈ కార్తీక మాసం సోమవారం లాస్ట్ సోమవారం అయితే ఉంది. వేలాది మంది భక్తులతో అయితే కిటకిటలాడుతున్నైతే చెప్పుకోవచ్చు. మనతో పాటు ఈవో మేడం గారు అయితే ఉన్నారు. ఎలా ఉన్నారు ఏంటి అనేది మేడం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ 2 వీక్స్ అయితే ఎక్కువ భక్తులు రాలేదండి. ఈరోజు అయితే భక్తులు చాలామంది వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేకాలు అవి కూడా చేయించుకున్నారండి. ఇది మార్నింగ్ 4 o'clock నుంచే ఎక్కువ రద్దీ ఉంది. గత ప్రతి సంవత్సరం చూసినట్టయితే ఈ సంవత్సరంలో వర్షాలు ఎక్కువ ఉన్నాయి. నది వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. సేఫ్టీలు ఎలా తీసుకున్నారు? సేఫ్టీ పరంగా అయితే అన్ని ప్రికాషన్ మెజర్స్ తీసుకున్నామండి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ తర్వాత ఈ స్విమ్మర్స్ని కూడా ఏర్పాటు చేసామండి. గజీతగాళ్ళని ఈ నెల మొత్తం కూడా ప్రతిరోజు వాళ్ళు అక్కడ ఉన్నారు. 8 మెంబర్స్ ఉన్నారు. తర్వాత శానిటేషన్ విషయంలో కానీ అన్ని విషయంలో ప్రికాషన్స్ తీసుకున్నాము. ఎక్కడ ఇబ్బంది అయితే ఏం లేదండి.
భక్తులు అయితే దూరం నుంచి ప్రతి జిల్లా నుంచి ఎక్కడెక్కడ లాంగ్ నుంచి వస్తుంటారు. వాళ్ళ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? అన్నదానాల కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? అన్నదానం అయితే ఉంది. అన్నదానం లిమిటెడ్గానే ఉందండి, అన్లిమిటెడ్ లేదు మనకి. లిమిటెడ్గానే డైలీ ఒక 600 నుంచి 700 మెంబర్స్ దాకా మనం అన్నదానం పెడుతున్నాము. మనతో పాటు ప్రధాన అర్చకులు అయితే ముఖ్య అర్చకులు అయితే ఉన్నారు, వారిని అయితే అడిగి కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమః శివాయ. ఇది బాలచాముండిగా సమేత అమరేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ ప్రథమ పంచారామ క్షేత్రము అమరారామము. ఇక్కడ స్వామివారు అమరేశ్వర స్వామివారు, అమ్మవారు బాలచాముండేశ్వరి అమ్మవారు. స్వామివారి చరిత్ర క్లుప్తంగా చెప్పుకోవాలంటే, పూర్వం తారకాసురు అని చెప్పేసి ఒక రాక్షసుడు శివుని కఠోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని వరంగా పొందితే, ఆ ఆత్మలింగ వర ప్రభావం చేత బాగా శక్తివంతుడు దేవతలందరినీ బాధిస్తూ ఉంటే, దేవతలందరి యొక్క ధర్మ రక్షణ పరిరక్షణ కోసం అని చెప్పనేసని ఈ కుమారస్వామి ఈ తారకాసుని కంఠంలో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదించాడట. ఎప్పుడైతే ఆత్మలింగాన్ని ఛేదించాడో 5 ముక్కలై భూమి మీద పడింది, అసుర సంహారం జరిగిపోయింది. ఆ ఛేదించిన 5 ముక్కలే పంచారామ క్షేత్రాలని చెప్తారు. భూమి మీద పడ్డ ప్రతి లింగము కూడా ప్రతి ముక్క కూడా శివలింగ ఆకారం దాల్చి దినదిన ప్రవర్ధమానంగా ఎదిగిపోతూ ఉంటే, సాధారణ భక్తులకు పూజార్హం జరగడం కోసమని పరమేశ్వరు యొక్క అనుజ్ఞ తీసుకుని ఇంద్రుడు ఇక్కడ స్వామివారిని బంగారు మారేడు దాలతోటి పూజ జరిపేట. అంతటితోటి ఈ శివలింగాల యొక్క ఎదుగుదల ఆగిపోయింది. ఈ క్షేత్రంలో అమరుడైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి స్వామివారికి అమరేశ్వరుడు అని చెప్పేసి నామకరణం చేశారు. అమరేశ్వరుడు ఉన్న గ్రామం కాబట్టి అమరారామము, ఇవాళ రోజున అమరావతి. ఇక్కడ అమ్మవారు బాలచాముండేశ్వరి అమ్మవారు. మనకి కార్తీక మాసం సందర్భంగా ఈ సంవత్సరం చాలా విశేషంగా జరుగుతూ ఉన్నది. మనకి అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20వ తారీఖు వరకు కూడా కార్తీక మాసం నడుస్తూ ఉన్నది. ఈ రోజున చివరి కార్తీక సోమవారం కాబట్టి భక్తులందరూ కూడా తండోపతండాలుగా విచ్చేయడం జరిగి ఉన్నది. స్వస్తి. గుంటూరు అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో అమరేశ్వర స్వామి దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు అయితే దేవస్థానంలో అయితే చేశారు. ఏమి ఇబ్బందులు ఏమి లేవు అని చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో హనుమంతరావు అమరలింగేశ్వర స్వామి సన్నిధానం కార్తీక మాసం